తిరుపతిలో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ గోవిందస్వామి గుడి సమీపంలో ఉన్న పలు హోటళ్లలోని వంటశాలను తనిఖీ చేసి పలు హోటళ్లకు నోటీసులు అందజేశారు. నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని ఫుడ్ సేఫ్టీ జాయింట్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఉదయం నుంచి పెద్ద హోటల్స్ అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సుమారు 20 శాంపిల్స్, ఒక 10 హోటల్స్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం ఈ రైల్వే స్టేషన్ గోవిందరాజ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, యాక్చువల్గా ఏంటంటే కంప్లైంట్స్ అన్ని కూడా ఈ రైల్వే స్టేషన్ ఎదురుకున్న షాపుల మీద ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్టైల్ ఫుడ్ పెడుతున్నారు, కలర్ ఫుడ్ వాడుతున్నారు అనే దాని మీద అన్ని 10 టీములు కూడా మొత్తం షాపులన్నీ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే కలర్ ఫుడ్ వాడుతున్నారో అన్ని శాంపిల్ తీస్తాం, డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ శానిటైజింగ్ కండిషన్ మీద నోటీస్ ఇచ్చాం. వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి హెచ్చరించేది ఏంటంటే ఒక సందులో మాత్రం వరుసగా షాపులు ఉన్నాయి, అక్కడ కనీసం వసతులు లేవు, వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వమని చెప్పాము. శానిటైజింగ్ కండిషన్స్ డెవలప్ చేసిన తర్వాత మాత్రం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమని చెప్తా ఉన్నాము. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఒక టైం ఇస్తా ఉన్నాము. నెక్స్ట్ 15 రోజుల్లోపు వాళ్ళు మొత్తం శానిటైజింగ్ కండిషన్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకొని ఉంటేనే ఉండాలి, లేకపోతే మాత్రం అందరికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం.